థ్యాంక్ యూ. అంతేకాదు మన దేశ్కి నేత ఈజ్ ఏ ఫన్నీ గాయ్. జనాల్ని పిచ్చోలనుకుంటాడో తెలీదు, లేదా తనే ఓవర్ స్మార్ట్ అనుకుంటాడో తెలియదు, కానీ సంబంధం లేని సమాధానం చెప్పడంలో మాత్రం తనలు కొట్టేవాళ్ళే లేరు. ఆయన కనిపిస్తే అడగాలనుకున్న క్వశ్చన్స్ నన్ను అడగొచ్చు, అండ్ ఐ విల్ ఆన్సర్ లైక్ హిమ్. షూట్. ఓహో సూపర్. అధికారంలోకి వచ్చి 10 ఏళ్ళు అవుతున్నా ఇస్తానన్న 20 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు? పకోడీ అమ్ముకో. పకోడీ అమ్ముకోవడం కూడా జాబే కదా. అక్రమంగా చైనా వాళ్ళు మన దేశంలోకి చొరబడుతుంటే మీరెందుకు పట్టించుకోవట్లేదు? నా ఛాతీ 56 అంగుళాలు, చెప్పనించుకి ఛాతీ. రైతులకి రుణమాఫీ ఎంత చేశారు? నా కార్పొరేట్ దోస్తులకి 25 లక్షల కోట్లు బిజినెస్ లోన్స్ మాఫీ చేశా. ఏ దోస్తి హమ్ నహీ తోడెంగే. 2014కి 55 లక్షల కోట్లున్న ఈ దేశపు అప్పు ఇప్పుడు 1,83 లక్షల కోట్లయింది. అంటే ఈ 10 ఏళ్లలో 3 రెట్లకు పైగా పెరిగింది. ఈ అప్పు ఎందుకు చేశారు? ఎవరికి కట్టబెట్టారు? 1947లో ఇండిపెండెన్స్ వచ్చాక నెహ్రూజీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మణిపూర్ అల్లర్ల గురించి. యాంటీ ఇండియన్ తోసేయండి, బయటికి తోసేయండి. లాస్ట్ క్వశ్చన్ సార్, వై జీరో ప్రెస్ కాన్ఫరెన్సెస్? మీరు మీడియా ముందుకు ఎందుకు రారు? మంచి రోజులు వస్తాయి, అచ్చే దిన్ ఆనే వాలే హై. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ స్టాండ్ అప్ నరేంద్ర, పర్మనెంట్లీ సైనింగ్ ఆఫ్. 10 ఏళ్లు మందిని నీ మాటలతోటి మాయ చేసింది చాలు తాత, నీకు టాటా.